హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం హ్యాండ్స్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇలా గోల్డ్ కలర్ క్లాత్లో నుంచి పైపింగ్కి సరిపడా క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల నాకైతే టైం అయితే చాలా సేవ్ అవుతుందండి. తర్వాత క్లాత్ని ఇలాగా ఒక పాదం వెడల్పు థ్రెడ్ని ఇలా పైపింగ్ క్లాత్ లోపల పెట్టేసి పావించి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు 1 ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి. క్లాత్ సెంటర్కి పైపింగ్ అనేది పెట్టేసుకుని మనం పైపింగ్ క్లాత్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇప్పుడు ఈ క్లాత్ని ఇన్విజిబుల్ పైపింగ్ గాను అలాగే నార్మల్ పైపింగ్ గాను యూజ్ చేసుకోవడానికి అయితే 1.5 ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకుని పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్కి ఎంత పైపింగ్ థ్రెడ్ అయితే పడుతుందో అంతవరకు 2 హ్యాండ్స్కి సరిపడా పైపింగ్ థ్రెడ్ అయితే తీసేసుకుని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది ఖర్చు పావించి ఉండేలాగా అనుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి ఒరిజినల్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు లైనింగ్కి ఫ్రంట్ షేప్ తీసినట్టయితే కనుక రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకుని రాంగ్ సైడ్ వచ్చేసి మన వైపుకి ఉండేలా పెట్టుకోండి. అప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ రెండు కూడా హ్యాండ్స్కి ఒకటే వైపుకి వచ్చేయకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత నేనైతే ఇక్కడ లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్, పైపింగ్ థ్రెడ్ 3 కూడా ఒకటేసారి జాయిన్ చేసేస్తున్నానండి. ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. అదే బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసేసుకుని మీకు తర్వాత ఒరిజినల్కి జాయిన్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత 3 కూడా ఇలా ఒకటేసారి జాయిన్ చేసుకోవచ్చు. ఇలా మనం స్టిచ్చింగ్లో ఎప్పుడు కూడా ఒకటే మెథడ్ ఫాలో అవ్వకుండా ఇలాగా మనం టైం సేవ్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేసామంటే మనకి ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవడానికి అవుతుందండి. వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. లేదు మాకు రాలేదు అంటే ఎప్పటికీ రాదండి. మనం ట్రై చేస్తూ ఉంటేనే అవుతుంది. చాలామంది అక్క హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేయాలి, థ్రెడ్ పైపింగ్ రావట్లేదు నార్మల్ పాదంతో అని అడుగుతున్నారండి. చూసారు కదా, నాకు వస్తుంది కదా, నాకు వచ్చినప్పుడు మీకు వస్తుంది. ట్రై చేయండి. ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు, తర్వాత స్టిచ్ చేస్తూ ఉంటే నాకు కూడా అలవాటు అయింది అనమాట. చూసారు కదా, ఇప్పుడు నేను కూడా మీకు చెప్పగలుగుతున్నాను. నేను కూడా చాలాసార్లు ట్రై చేసిన తర్వాతే థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా 1కి 2 సార్లు ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేయండి, కానీ రాలేదని వదిలిపెట్టేయకండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. చూసారు కదా, ఫస్ట్ పైపింగ్ ఒరిజినల్ 2 లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ని సెపరేట్ చేసుకుని ఖర్చు లైనింగ్ వైపుకు వచ్చే విధంగా పాదం వెడల్తో స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇలాగ లైనింగ్ని ఒరిజినల్ని ఒకటే సైడ్ పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే మనం స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లేదు అంటే పాదం వెడల్పుతో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్ నుంచి కూడా మనకు థ్రెడ్ ఒకటే కనబడుతుంది, ఖర్చు అనేది కనబడట్లేదు. ఈ విధంగా పైపింగ్ పక్కన స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా ఇన్విజిబుల్ మెథడ్లో స్టిచ్ చేసామంటే మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారండి. ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు 1కి 2 సార్లు అయితే ట్రై చేయండి. రావట్లేదని గివప్ అయితే ఇవ్వకండి. ఖచ్చితంగా ట్రై చేస్తే కంపల్సరీగా అయితే వస్తుంది. 1కి 2 సార్లు కదండి, 10 సార్లు ట్రై చేసినా తప్పేమీ లేదు. మనకు వర్క్ రావాలంటే ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటే వస్తుందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. చూసారు కదండి, ఫినిషింగ్ అయితే రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్ నుంచి కూడా ఎంత నీట్గా కనబడుతుందో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.